దావీదు జీవితము ఎంతో గొప్ప జీవితము. దేవుడు దావీదును ఏర్పరచుకుని సమూయేలు ద్వారా దేవుడు దావీదును అభిషేకించాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు దేవుని స్తుతించుచు వాయిద్యముల చేత దేవుని నామాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తాం. దావీదు దేవుని హృదయానుసారుడని దేవుడు దావీదు గురించి చెప్పాడు. దావీదు జీవితంలో మనము ఆలోచన చేసినప్పుడు దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు మరి వాటిని చీల్చివేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా దావీదు వాయిద్యములు బాగా వాయించగలడు కాబట్టి సౌలు రాజుకు మరి దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి మరి వాయిద్యములు వాయించుచు దేవుని స్తుతిస్తుండగా మరి సౌలులో దురాత్మ వెడలి మరి సౌలు ప్రశాంతంగా నిద్రపోయినట్లుగా మనం చూస్తాం. ఇంకా దావీదు గొప్పతనాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా సైన్యంలో ఉన్నారు. దావీదు కూడా తన అన్నలు ఎలాగూ ఉన్నారని చూడ్డానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫిలిష్తీయుడు మరి గొలియాత్ అనే ఫిలిష్తీయుడు 6 మూరల జానెడు ఎత్తున్న ఆ యొక్క ఫిలిష్తీయుడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచు మరి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు దావీదు దేవుని యందు నిలబడిన వాడై జీవము గల దేవుని బిడ్డలను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడని చెప్పి మరి దేవుడు నన్ను సింహము నుండి విడిపించాడు, తోడేళ్ళ నుండి మరియు ఎలుగుబంటి నోటి నుండి విడిపించిన ఆ దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడని చెప్పి రాజు యొద్దకు వచ్చి మరి నేను ఒక్కడనే యుద్ధానికి వెళ్తాను, నేను ఈ రోజున ఇశ్రాయేలీయులకు పక్షమున యుద్ధం చేసి జయాన్ని తెస్తాను, ఆనాడు ఎలాగున దేవుడు సింహాల నోటి నుండి నన్ను విడిపించాడో ఈరోజు కూడా నన్ను విడిపిస్తాడు, యుద్ధం నాది కాదు యెహోవాదే అని చెప్పి ధైర్యంతో విశ్వాసముతో దావీదు యుద్ధములో ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల ప్రజలు సౌలుతో సహా అందరూ భయపడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే దావీదు దేవుని అభిషేకం పొందుకున్నాడో అప్పుడే దేవుని ఆత్మ తనలో పనిచేస్తూ ఉంది. కాబట్టి సౌలు గొలియాతుని చంపలేకపోయినా దావీదు మాత్రము గొలియాతును చంపి ఇశ్రాయేలీలకు జయాన్ని తీసుకొచ్చాడు. దేవుడే దావీదును ఆ గొలియాతు నుండి విడిపించినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆయుధాల ద్వారా రక్షణ ఇవ్వడు కానీ మరి దేవుని కృప ద్వారా మనకు రక్షణ అనేది వస్తుందని దావీదు చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఎంతో తోడుగా ఉంటాడు. దావీదుకు తోడై ఉండి మరి శత్రువుల నుండి విడిపించిన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాడు. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు రాజుగా మరి నియమింపబడ్డాడు. దేవుని అభిషేకమును పొందుకుని దేవునితో సమయాన్ని గడుపుట చేత దావీదు ఈ విధంగా దీవించబడ్డాడు. నీవు కూడా ఖచ్చితంగా దీవించబడతావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.